ధర్నాలు అధ్యక్ష దయాకర్ కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ అనుచిత వ్యాఖ్యలు మోడీ మీద. అది మేము లెక్కలకు తీసుకోవట్లేదు అటువంటి వ్యక్తులను కూడా మేము, ఎందుకంటే నరేంద్ర మోడీ విశ్వనాయకుడు, విశ్వగురువు. ఈ భారతదేశానికి ఒక ధైర్యంగా నిలిచిన వ్యక్తి గురించి ఆ రోడ్ల పడిపోయే కుక్కలు బాగా అరుస్తూ ఉంటాయి. కుక్కల గురించి పట్టించుకున్నంత టైం లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా అవకతవకలు జరిగినట్టు కాంగ్రెస్ నైజమే కదా, దొంగల ప్రభుత్వము, దోపిడీ ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వము, ఎటువంటి నైతిక అర్హత లేని ప్రభుత్వము, అన్నిట్లా అంటే దేంట్లో ఉన్నది 16 నెలల నుంచి రైతు మాఫీలా, రుణమాఫీలా, రైతు భరోసాలు అన్నిట్లా అవినీతులు, అన్నిట్లా ఇబ్బందులే. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా తెలంగాణ సమాజం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనుకుంటున్నది. త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయని కూడా అంటున్నారు. ఆ త్వరలోనే కావచ్చు, నెల 2 లోపల కూడా ప్రభుత్వం రద్దు కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వస్తు సవరణలు ముస్లింలకు కావాలనుకుంటున్నారు. కొందరు బాగా ర్యాలీలు చేస్తున్నారు, ముస్లింలకు వ్యతిరేకమని కొంచెం ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు. అసలు చేసిన విధవ నా కొడుకులు, అమెండెడ్ చేసిన విధవ నా కొడుకులు ఎవరు? 1995లో అధికారంలో ఉన్న నా కొడుకులు ఎవరు? 2013లో అధికారంలో ఉన్న నా కొడుకులు ఎవరు? అమెండెడ్ ఎట్లా చేసారు? హిందువులకు మొత్తం భారతదేశంలో ఉన్న హిందువులే కాదు, క్రిస్టియన్లే కాదు, పేద ముస్లిమ్స్ కూడా ఎక్కడ ఏదనిపిస్తుంది మాదని చెప్పుకోవడానికి, వాళ్ళకి అనిపిస్తే చాలు అన్న ఉన్న ఆస్తులని వాళ్ళ సొంతమేదని చేసిన అమెండ్మెంట్ చేసిన నా కొడుకులు ఎవరో ఈరోజు సమాధానం చెప్పాలా. మేము కొత్తగా చట్టాలు ఏం చేయలేదు. అది 1800 అటు చట్టమే రద్దు చేయాలనుకుంటే 1894 బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసిన ఒక చట్టం. 1954లో ఏదైతే ఈరోజు మేము సవరించినామో 1954లో ఎవరైతే దేశ విభజన చేసి హిందువులను చంపినోడు ఉన్నాడో మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేసిన చట్టం అది అప్పుడే ఉన్నది. ఇతరులు కూడా ఉండొచ్చు కమిటీలో. 30,000 ఎకరాలు 9 లక్షల ఎకరాలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి చెప్పండి? డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, తప్పేముంది? డాక్యుమెంట్స్ ఇస్తే ఏమవుతుంది? ఉంటే లేదు. ఔరంగజేబు మా తాత, మీ తాతల కన్నా ముందు మా తాతలు ఉన్నారు కదరా. మీ తాతలు మా దేశం రాకముందు మా ముత్తాతలు ఈ దేశంలో వెళ్ళిరు కదా. ఈ పనికి మారిన మాటలు ఇవన్నీ ఏది లేదు. ఎవరైతే ఈ దేశము ఈ ధర్మం మీద దురుద్దేశంతో చేసిన అమెండ్మెంట్స్ ఉన్నాయో చట్టంలో అవి సవరించినము. అది ముస్లిం ప్రజల కోరిక మేరకే. చూశారు కదా ఈరోజు మొత్తం దేశంలో ఉన్న ముస్లిం ప్రజలంతా ప్రధానమంత్రిని కలిశారు. ఈ ముస్లిం వక్ఫ్ చట్ట సవరణ వల్ల ఎటువంటి మసీదుకు ప్రమాదం లేదు, దర్గాలకు ప్రమాదం లేదు, మద్రాసులకు ప్రమాదం లేదు. ఏదైతే మీరు మల్కాజిగిరిలో 750 ఎకరాలు మీద అంటున్నారో, జైరాబాద్లో పేద రైతుల భూములు మీ అంటున్నారో అవిట్లకే ఫుల్ స్టాప్ పడుతుంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్లో జయపాలిస్తేనే అంటారు, కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దాని మీద కూడా ఎట్లాంటి కామెంట్ చేయట్లేదు. ఒకవేళ అడిగితే కూడా అది అక్కడ ప్రభుత్వం ఉంది కదా. అసలు మా హిందూ సన్నాసులని అంటే మాకు ఎందుకు ఇంకోటి మీద బాధ? మా సన్నాసులకు సరిగ్గుంటే ఎందుకు వస్తుంది? ఇప్పుడు అవసరమైతే మేము అందరం పోతాం, మంచిగా గడవ కట్టుకుని పోతాం. వెస్ట్ బెంగాల్లో ఒక్కడికి 100 మందిని తలలు కొట్టేస్తాం. ఎందుకు ఓట్లు కొట్టద్దు? ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ అన్ని చోట్లకి వెళ్తున్నారు బజరంగ దళ కార్యకర్తలు. ఒక్కొక్కరిని చంపాలనుకుంటే 100 మందిని చంపచ్చు. పెద్ద పని ఎట్లా మాకు లేమా? 85% ఇక ఉన్నారు గోగుడు వాళ్ళు. ఈడు వాడుతూనేం కాదు. ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఏంటంటే, ఫస్ట్ అక్కడ ఎవరైతే మమైత్ ఖాన్ అలియాస్ మమతా బెనర్జీ అధికారంలో ఉందో, ఎటువంటి అర్హతలు లేని వ్యక్తి ఒక హిందువుల పట్ల ఎక్కడికి వెళ్ళాలండి? హిందువులు 5 నెలల బిడ్డని ఎత్తుకొని పోతున్నారండి. ఎవరికి? పేద హిందువులు అన్న కూడా దళితులే, ఎస్సీ, ఎస్టీ మధ్యతరగతి వాళ్ళని చంపితే ఏమొస్తుందండి? మమతా బెనర్జీ కావచ్చు, ఈ ముస్లిమ్స్ కావచ్చు. ఇప్పుడు మేము చంపాలంటే చంపరాదా? చంపరాదు ఎట్లా? ఎందుకంటే ఈ రకంగా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. మేము కలిసి బతకాలనుకుంటున్నాము, కానీ హిందువులకు మాత్రం బుద్ధి రావాల్సిందే. కాశ్మీర్ ఖతమైంది, వెస్ట్ బెంగాల్ కాలుతున్నది. మరి ఎందుకు అస్సాంలో గొడవలు అవుతలేవు? 34% ముస్లిమ్స్ చోట ఎందుకు అవుతలేవు? ఆడ మొగోడు ఉన్నాడు కాబట్టి, హిందూ బిడ్డ ఉన్నాడు కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి సన్నాసులకు చెప్తున్నా, ఈ కమలని ముద్దాడుండ్రి, ఈ కాషాయ జెండాని ప్రేమించడం నేర్చుకోండి. కాషాయ జెండా మీ గుండెలకు, మీ భవిష్యత్తుకు అండ. ఇది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాదు. ఇది హిందువుల భవిష్యత్తు, హిందువుల బతుకు. భవిష్యత్ తరాలు దాచుకుంటున్నారు కదరా. ఆడ ఈడ అన్ని కోట్లకు ఒక్కడ కూడా పారిపోతారు. ఇట్లా వెస్ట్ బెంగాల్ పారిపోయినట్లు ఈ దేశానికి హిందువులకు రక్ష ఏదైతుందో భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీని మీరు ఆదరించండి. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుంది హిందువులకు. ఏది? ఏ పార్టీ? ఏడున్నది అది? ఒకళ్ళు లిక్కర్లా, ఒకళ్ళేమో లిక్కర్ల తయారుకోయినరు, ఒకరేమో కారు స్కామ్లో ఆలు పోయేటట్లరు, ఒకరేమో పాము హౌస్లో పడుకున్నది పాము. అది దాన్ని లెక్కలను తీసుకుంటలేము. 0కు పరిమితమైన పార్టీని మీరు ఒకటండి. వాళ్ళు హిందువులు అయితే కదా. ఇప్పుడు ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారు నిజంగా దాంట్లో ఏముంది? 1995లో 2013లో చేసిన నా కొడుకులు ఎవరి దేశంలో? ఫస్ట్ సమాధానం చెప్పండి. బీఆర్ఎస్ మీద వాళ్ళని బుద్ధి లేదవరా? మీరు హిందువులు కారవరా?
దుర్మార్గులు 232 మంది సపోర్ట్ చేస్తారా మీరు? 208 మంది దేశద్రోహులు, హిందూ ద్రోహులు. ఒక్క ముస్లిం అన్న సవరణ సపోర్ట్ చేసిండా? మరి మీకేం పుట్టిందిరా? ఎక్కడ పుట్టిర్రా మీరు? మొక్కుతారు ఇళ్ళ గుళ్ళ మొక్కుతారు. రేపు తెల్లరు మీ భార్య పిల్లలు మీ భవిష్యత్ తరాలు నేర్చుకోర్రి. 208 మంది ఎంపీలని హిందూ ద్రోహులు ప్రకటించి భవిష్యత్ తరాల ఫోటోలు అంతా పెట్టి ఎట్లయితే మిగతా దేశ ద్రోహుల ఫోటోలు పెడుతున్నామో ఈ హిందూ ద్రోహుల ఫోటోలు ఈ భారత జాతికి చూపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు మాట్లాడారు? హిందువులు కాకపోతే ఎవడవుతాడు? మరి ముస్లింలకు అయినారు కదా, క్రిస్టియన్స్ అయినా. మీకేం పుట్టిందిరా? సెక్యులర్ మాకు చెప్తారు. హిందువులు ఎందుకు ఉండాలరా సెక్యులర్? ముస్లింలకు ఎందుకు చెప్పారు సెక్యులర్? క్రిస్టియన్స్ సెక్యులర్ ఎందుకు చెప్పారు? అందరు దేవతలు అందరూ అని మాకెందుకు చెప్తారు? వాళ్ళకి ఎందుకు చెప్పారు? వాళ్ళేమో దేవుడు ఒక్కడే అంటాడు, మీరు మాకెందుకు చెప్తారా అందరు దేవతలు ఒకటని? కొడుకులారా, ఇక్కడ నుంచి ముందు చూడండి, భారతదేశంలో అగ్గి ముట్టిస్తాం, తర్వాత చెప్తాం ఈ సంగతి.